వీక్షకులందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో స్లీపర్ బస్సులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఐటీ రంగం బాగా డెవలప్ అయినాక బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, పూణే, ముంబై ఈ రూట్లలో ముఖ్యంగా విపరీతంగా ఓల్వో బస్సులు, స్లీపర్ బస్సులు వీటికి బాగా ఇంపార్టెన్స్ పెరిగింది, డిమాండ్ కూడా పెరిగింది. ఏసీ బస్సులు నైట్ ఎక్కి శుభ్రంగా పనుకుంటే ఉదయం దిగి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో జరిగిన అనేక అగ్ని ప్రమాదాలు షాకింగ్ గురి చేశాయి. ఒక్కో ప్రమాదంలో 20 మంది 30 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, డిజాస్టర్. అసలు ఓల్వో బస్సులు అనుమతి ఇవ్వడమే ఒక పెద్ద బిగ్ మిస్టేక్ అని నిపుణులు చెప్తా ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద ఓల్వో బస్సు అగ్ని ప్రమాదంలో చిక్కుకొని 45 మంది ప్రాణాలు కోల్పోయి కాలి బూడిదైపోయిన సంఘటన ప్రపంచాన్ని నివేరపరిచింది. అమెరికాలో ఉన్న ప్రముఖ పత్రికలు కూడా ఫస్ట్ పేజీలో ప్రచురించాయి. ఆ తర్వాత కూడా వాటికి పర్మిషన్స్ ఇస్తూనే ఉన్నారు. ఒకసారి ప్రమాదం జరిగిందంటే వాటి అద్దాలు పగలగొట్టుకొని దిగటం సాధ్యం కావడం లేదు. సరే, డ్రైవర్ దగ్గర సీటు దగ్గర పక్కనుండే మెట్ల దగ్గర నుంచి దిగడానికి కూడా సాధ్యం కావడం లేదు. అయితే ఇటీవల జరిగిన ప్రమాదాలన్నీ పరిగణలో తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్లీపర్ బస్సుల్ని రద్దు చేయబోతా ఉంది. వారికి కొంత గడువిచ్చి ఆ స్లీపర్ సీట్లు మొత్తం పీకేసి మామూలు సీటింగ్లోకి మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేయబోతా ఉన్నారు. అయితే వారికి 1 సంవత్సరం పాటు సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే లైసెన్సులు తీసుకొని ఉన్నారు కాబట్టి. తాజాగా ఈ నిర్ణయం తీసుకునేలోగానే హైదరాబాద్లో మరో బస్సు తగలబడింది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు దిగారు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. స్లీపర్ బస్సులకి అనుమతులు ఇవ్వడమే పెద్ద మిస్టేక్. ఇక కొన్ని బస్సులు అనుమతులు లేకుండానే వారు స్లీపర్గా మారిపోయారు. మొత్తం అడ్జస్ట్మెంట్లు చేసేసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ప్రయాణికులను కుక్కడం, నైట్ 11-12 దాకా ప్రయాణికుని ఎక్కిస్తూ లగేజీలు సర్దుతూ 11-12 తర్వాత మొదలయ్యే ప్రయాణం ఒక్కసారిగా డ్రైవర్ ఇక ఎక్కి 120, 130, 140 కిలోమీటర్ల వేగంతో తొక్కడం, ప్రమాదాలకు గురి చేయడం, జనాలను చంపడం. స్లీపర్ విధానం ఏదైతే స్లీపింగ్ సీట్లు తీసివేయడం వల్లే ప్రమాదాలు అదుపులోకి వస్తాయి. లగేజీ మీద ఫోకస్ పెట్టకపోతే బస్సుల్లో టెంపరేచర్స్ పెరిగి లగేజీల్లో ఉండే పేలుడు పదార్థాలు అసలు లగేజీల్లో ఏం తీసుకెళ్తున్నారో కూడా అర్థం కావాలి. పర్యవేక్షించే వ్యవస్థ లేదు. ప్రైవేట్ బస్సులు చాలా వరకు లగేజీల మీదే ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నాయి. అక్రమంగా ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి ఈ ప్రైవేట్ బస్సుల ద్వారానే లగేజీ ద్వారా నగరంతో నగరం ఆ వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, విలువైన వస్తువుల్ని అనేది కూడా అందరికీ తెలిసిన రహస్యమే. కేవలం స్లీపర్ బస్సులు రద్దు చేయడం వల్ల ప్రమాదాలు కొంతవరకు అయితే తగ్గొచ్చు, కానీ బస్సుల మీద నిరంతరం నిఘా లేకపోతే ప్రమాదాలను అదుపు చేయడం సాధ్యం కాదు. బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మీకు తోచిన మీ అనుభవం ప్రకారం కామెంట్స్ చేయండి.